అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఎఫెక్టివ్గా ఒక సంవత్సరం కిందట పోస్టింగ్స్ రెగ్యులర్గా అప్లోడ్ చేయటం మొదలెట్టాం. అంతకు ముందు ఉన్నా కానీ వన్స్ ఇన్ ఏ వైల్ 1-2 వీడియోస్ పెడుతూ ఉండేవాళ్ళం. ఈ సంవత్సర కాలంలో ఈ ఐవైఆర్ టాక్స్ సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000కు పెరిగింది. దీనిని ఆదరించినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపైన విశ్లేషణ ఇస్తూనే సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ఇంటర్వ్యూస్ కూడా దీంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నాము. ఇదే రకమైనటువంటి ఆదరణ ఈ ఐవైఆర్ టాక్స్ ఛానల్కు మీరందరూ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను ఒక చిన్న గ్రామం నుంచి వచ్చానండి. విజయవాడకి ఈస్ట్ ఒక 10 మైల్స్లో ఉన్న మా విలేజ్ వేల్పూర్ అని ఒక విలేజ్. ప్రైమరీ ఎడ్యుకేషను మా విలేజ్లోనే కంప్లీట్ చేసి 5th స్టాండర్డ్ వరకు, 6th స్టాండర్డ్ టు SSLC వరకు పునాదిపాడు అని ఒక విలేజ్ ఉంది కంకిపాడు దగ్గర. అక్కడ చదివి SLC అయిపోయిన తర్వాత అంతా తెలుగు మీడియంలోనే, అంతా తెలుగు మీడియమే. SR అండ్ CVR కాలేజ్ అని విజయవాడలో కాలేజ్ ఉంది. అక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసాం. కొంతమంది వాళ్ళు లెక్చరర్స్ ఇచ్చిన సలహా ప్రకారం పోస్ట్ గ్రాడ్యుయేషను కొత్తగా పెట్టిన యూనివర్సిటీ మధ్యప్రదేశ్లో సాగర్ అని ఒకటి ఉంది, అక్కడ వెళ్ళి చదివితే మంచిదని చెప్తే అక్కడ సాగర్ మధ్యప్రదేశ్ వెళ్ళి చదివాం మేము. అక్కడ నాలాగానే చాలామంది, ఒక 150 మంది దాకా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అక్కడ. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అంటే ఉద్యోగం ఏదైనా చేస్తే తప్ప మనకి ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయని చెప్పి తిరిగి గ్రామం వస్తే, గ్రామంలో నేను SLC చదివి పాస్ అయ్యి ఒక గ్రాడ్యుయేషన్ అయిన వాడు నేనే, అన్ని కులాల్లో కూడా. అప్పుడు ఎవరో సలహా ఇస్తే నేను హైదరాబాద్ వచ్చి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక చిన్న మాట, ఎడ్యుకేషనిస్ట్లో మోస్ట్ డైనమిక్ ఎడ్యుకేషనిస్ట్ అని నేను ఒక పేరు ఉండేది బులయ్య గారికి కూడా. తర్వాత ఆయన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా అయ్యారు. అప్పుడు నేను కలెక్టర్ వైజాగ్ కూడా అయ్యాను నేను. ఆయన సలహా ఏమి ఇచ్చారంటే, నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే బాగానే ఉంది, IAS IPS కోచింగ్ సెంటర్ అలహాబాద్లో ఉంది, ఆ కోచింగ్ సెంటర్కి వెళ్ళి మీరు కోచింగ్ తీసుకుంటే చాలా మంచి ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాల్లో ఏదైనా మంచి ఉద్యోగం రాకుండా సెలెక్ట్ కాకపోతే నేను లెక్చరర్ ఉద్యోగం నీకు ఇచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు నన్ను ఉత్సాహపరచడానికి. సరే, నేను అల్టిమేట్గా అలహాబాద్ వెళ్ళి కోచింగ్ సెంటర్ ఫర్ SC ST బాయ్స్ మాత్రమే అక్కడ జాయిన్ అయ్యాం. జాయిన్ అయితే వాళ్ళు చాలా చక్కగా కోచింగ్ ఇవ్వడం. RK నెహ్రూ గారని ఆయన వైస్ ఛాన్సలర్, భట్నగర్ గారు అని ఆయన ప్రిన్సిపాల్ ఆఫ్ కోచింగ్ సెంటర్, వీళ్ళు చాలా దగ్గరగా మాకు ఉండి సలహాలు ఇచ్చి కోచింగ్ చేశారు. నేను MA ఎకనామిక్స్ చదివానండి, కానీ ఈ చదువుకి మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఏం సంబంధం లేదు. ఒక 3-4 మంత్స్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చిందని మా లెక్చరర్స్ చెప్పారు వాళ్ళు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, LIC, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లాస్ 1 ఆఫీసర్స్ పోస్టులు. ఆ పోస్టులు వస్తే ఆ పోస్టులు ఎగ్జామినేషన్కి వెళ్ళి అపియర్ అయ్యి సెలెక్ట్ కూడా కావడం జరిగింది. వాళ్ళు అప్పుడు ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి బాంబే నుంచి మాకు ఇంటిమేషన్ వచ్చింది. మా ప్రిన్సిపాల్ గారు ఇచ్చిన సలహా ప్రకారం వాళ్ళకి ఏం రాసామంటే, IAS IPSకి అపియర్ అవుతున్నారు, ఆల్ ఇండియా సర్వీసెస్కి అపియర్ అయ్యి సెలెక్ట్ కాకపోతే ముందే వస్తాం, సెలెక్ట్ అయితే వచ్చే సమస్య లేదని చెప్పి లెటర్ రాస్తే వాళ్ళు టైం ఇచ్చారు. తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ కావటం, రిటన్ ఎగ్జామ్లో సెలెక్ట్ కావటం ఫస్ట్ టైమే, తర్వాత ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావటం తర్వాత అనుకోండి జరిగింది. రిటన్ ఎగ్జామినేషన్ కాగానే తర్వాత ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బాంబే వెళ్ళాను నేను. బాంబే వెళ్ళి 3 ఇంటర్వ్యూలు అపియర్ అయ్యాను. రిజర్వ్ బ్యాంకు, LIC, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాళ్ళు సెలెక్ట్ అయిందన్న విషయం ముందే తెలుసు కదా.
మా విలేజ్ నుంచి బయలుదేరి బాంబే వెళ్ళే వరకు వయా ఢిల్లీ ఆయన డబ్బు ఖర్చులు టీఏ డిఏ అంతా కూడా క్యాష్ కలెక్ట్ చేసి బ్యాగులు ఇచ్చారు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో 100 రూపీసే ఉండేది. ఆ డబ్బు తీసుకుని ఫస్ట్ టైం నేను హైదరాబాదు మళ్ళీ వచ్చి మన నాంపల్లి స్టేషన్లో దిగి అక్కడ స్టేషన్ మాస్టర్ ఎవరో ఉంటే ఆయన సలహా అడిగి అక్కడి నుంచి విజయవాడ ఎలా వెళ్ళాలని వచ్చి విజయవాడ నుంచి వెళ్ళడం మా విలేజ్ దగ్గర కాబట్టి విజయవాడ తిరిగి మా ఊరు వెళ్ళాను. మా విలేజ్ అందరూ ఏమనుకుంటున్నారంటే కాస్త చదువు ఉన్నవాళ్ళు ఇతర హైయర్ కమ్యూనిటీస్ వాళ్ళు ఈయన జిల్లా కలెక్టర్ అవుతాడని అనుకుంటే ఈయన బ్యాంకుల్లో ఉద్యోగం అంటున్నాడు. ఈయన అసలు సెలెక్ట్ అయ్యాడా లేదా అనేది ఒక అనుమానం కూడా ఉంది కొంతమందికి. ఒక 3 monthsలో రిజల్ట్స్ వచ్చేసినాయి ఆల్ ఇండియా సర్వీసెస్. ఆ రోజుల్లో గ్రామాల్లో ఆల్ ఇండియా రేడియో తప్ప రెండో కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు. ఆల్ ఇండియా రేడియోలో అనౌన్స్ చేశారు పేర్లు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారని చెప్పి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు సెలెక్ట్ అయ్యారని చెప్పి పేర్లు చెప్తే ఎవరో వచ్చి నాకు చెప్పారు, మీరు ఇలా ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారని అన్నారు. అది చూద్దామంటే ఒకసారి కరెక్ట్ కావచ్చు కరెక్ట్ కాకపోవచ్చు అని చెప్పి రెండో రోజున పేపర్, మా ఊరికి పేపర్ వచ్చేది కాదు, 2-3 రోజులు లేట్గా వచ్చేది. ఆ రోజుల్లో చాలా దూరం గ్రామాలకి వీటికి. దగ్గర రైల్వే స్టేషన్ ఉంటే ఆ రైల్వే స్టేషన్కి ఉదయం లేచి వెళ్ళే నేను. ఫస్ట్ డే స్టేషన్ మాస్టరు అక్కడ ఎక్కువ ఎక్కేవాళ్ళు లేరు దిగేవాళ్ళు లేరు ఆ స్టేషన్లో. ఆయన చెయ్యి ఊపి రాలేదని రెండో రోజున వెళ్ళేటప్పటికి పేపరు అప్పటికే చూసేసాడు ఆయన పేపర్ చూసి పేరు అంతా చేసి పక్కనే వాళ్ళ హౌసెస్ ఉంది రైల్వే స్టాఫ్కి క్వార్టర్స్, ఆయన ఇంటికి తీసుకెళ్ళి నాకు కాఫీ టీ అది ఇచ్చి చేశాడు. తర్వాత ఇక ఇంటికి వచ్చేసి వస్తే ఈ లోపల పోస్ట్లో 2 రోజుల తర్వాత పోస్ట్లో కూడా వచ్చేసింది. వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు హౌ టు ట్రావెల్. ఫస్ట్ యూ రీచ్ ఢిల్లీ టు డెహ్రాడూన్ టు మసూరి అనేది రూట్ ప్లాన్ ఇచ్చారు వాళ్ళు. మసూరి వెళ్ళి మసూరిలో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏ స్టేట్ సర్వీసుల్లో ఏ స్టేట్కు మేము సంబంధించిన వాళ్ళు ఉన్నామో ఫస్ట్ వచ్చిన వాళ్ళని వాళ్ళ స్టేట్ ప్రిఫరెన్స్ ప్రకారం ఇస్తారు. నాకు అందులో దళిత్స్లో ఫస్ట్ ఉన్నాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ అలాట్మెంట్ ఇచ్చారు నాకు.